నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవ్వనికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని. సరే, నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా. నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలుకు తీసుకొని నన్ను వచ్చినారు. నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను. ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు. ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చివరికి తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లలో ఒక పూల పొదరిల్లులాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. పేద సాధలను ఆదుకున్నాం. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం. వాళ్ళకు రైతు బీమా కల్పించినాం. 24 గంటలు రెప్పపాటు పోయినటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం. అది మీ అందరికీ తెలుసు. రైతుల పంటలు బ్రహ్మాండంగా కళ్ళాల నుంచి కొన్నాం. 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం. కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం, మధ్య దళారీ లేకుండా. అది మీ అందరికీ తెలుసు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, ఎన్నికడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు, ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది? దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడ, బొమ్మను చూడు, గుద్దో గుద్దు అనేది. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టడి అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది, ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే. ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధలకింత బియ్యం దొరికి పట్టడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు, భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే, కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది. అది మనందరికీ తెలుసు. చరిత్ర తుడిచేసిపోయేది కాదు. దాని తర్వాత తెలంగాణ పోరాటం, తెలంగాణ రావటం, ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం.